బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాకినాడ జిల్లా తుని మండలంలోని సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై దాదాపు 25 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ కేసును ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి గురించి విశ్వసనీయమైన సమాచారం అందించిన వారికి 1,00,000 రూపాయల నగదు బహుమతిగా అందజేస్తాము అని ప్రకటించారు. అయితే ఈ మేరకు చిన్నారి ఫోటో, గుర్తింపు వివరాలు, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ తో ప్రత్యేక వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాలలో, ప్రాంతాలలో కూడా ఈ పోస్టర్లు అంటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని అయితే పోలీసులు హామీ ఇచ్చారు. జ్ఞానేశ్వరి గురించి ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వాలి అని అయితే పోలీసులు తెలియజేశారు. ఇక ఈ నెంబర్ కి అయితే ఏ చిన్న సమాచారం తెలిసినా కాంటాక్ట్ అవ్వండి. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 12 ప్రత్యేక బృందాలు అడవి ప్రాంతాలు, వాగులు, వంకలు, పొదలు, సమీప గ్రామాలు అన్నింటిని కూడా జల్లెడబట్టారు. డ్రోన్లు, సాంకేతికత ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, అలాగే స్థానికుల సమాచారం ఆధారంగా అనేక కోణాలలో దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. ఇక జీడిపిక్కలు ఏరుకునేందుకు సమీప గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులకు కూడా చిన్నారి ఫోటోలతో కూడిన కరపత్రాలైతే పంపిణీ చేస్తున్నారు. ఎవరైనా చిన్నారిని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. ఇక చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనే అనుమానంతో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ కోణంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు అని అధికారులు చెబుతున్నారు. ఇక మరోవైపు అడవి జంతువుల దాడి జరిగి ఏమైనా ఉంటుందేమో అన్న అనుమానంతో కూడా ఒక సంఘటన అయితే ఆ స్థలంలో అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ స్థలంలో ఒక బొమ్మ, మాంసం ఉంచి పరిశీలించినా గానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. జూన్ 6వ తేదీ ఉదయం సుమారు 11:50 సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న జ్ఞానేశ్వరి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆమెతో పాటు కుటుంబం పెంచుకున్న ఒక శునకం కూడా అదృశ్యమైంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ శునకం తిరిగి ఇంటికి చేరింది. దీంతో పాప ఆచూకీ దొరుకుతుందేమో అన్న ఆశలు కుటుంబ సభ్యులలో మరింత పెరిగాయి. ఇక ఆ శునకం ద్వారా ఎలాంటి సమాచారం లభించలేదు. అనంతరం కొద్ది రోజులకే ఆ శునకం కూడా మృతి చెందడం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఇక పాప కనిపించకుండా పోయిన రోజున ఆ శునకం గ్రామంలోని ఒక ప్రధాన రహదారిపై ఆందోళనగా తిరుగుతూ ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు అయితే రికార్డ్ అయ్యాయి. అయితే అది ఎటు వెళ్ళింది అన్న స్పష్టత రాకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం కష్టంగా మారింది. దాదాపు నెల రోజులు గడిచిన చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇక పోలీసులు కూడా ప్రజల సహకారంతోనే ఈ కేసులో కీలక సమాచారం లభిస్తుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జ్ఞానేశ్వరి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేసి చిన్నారిని సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు సహకరించాలి అని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే మీకు ఏ చిన్న ఒక క్లూ దొరికినట్టు అని అనిపించినా గానీ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాప్ తెలుగు టీవీ.